ఏ కానిస్టేబుల్ ఈరోజు ఒక్క బండిని కాదు కదా, అసలు ఏ బండిని వదలొద్దు. అలాగే మేడం. లైసెన్స్ ఏదిరా? లైసెన్స్ లేదు మేడం. బండి పక్కకి మేడం ఒక కాల్ చేసుకుంటా. హలో, అరే తొందర రాండ్రా, నీకు లొకేషన్ పెడతా, తొందర రాండ్రా. మేడం లైసెన్స్ లేకపోతే ఎవరు బండి అయినా మూసేస్తారా? తీసేస్తాం రా. ఏమైందిరా? ఇదిగోండి మేడం, వీడికి కూడా లైసెన్స్ లేవు. రే నీ బండి కూడా పక్కకి ఏంట్రా ఇది? నేను దొరికితే అలా మీరు కూడా దొరకాలి కదా. అక్క మా ఫ్రెండ్స్ అందరం పార్టీ చేసుకుందాం అనుకున్నాం. 300 యొక్క పార్టీ చేసుకుంటాం. తెరా డబ్బులు లేకుండా నీకు 300. ప్లీజ్ అక్క ఇయ్యక్క, 300 ఇయ్యక్క ప్లీజ్ అక్క. అక్క 500. అక్క అతంది అనుకుంటా. అక్క ఇచ్చేద్దామా? అరే వద్దు ఆగాగు, ఇద్దరం సరిసేగం చేసుకుందాం. నీకు 250, నాకు 250. సరే అక్క. అరే నాకు అక్కడ చిల్లర లేదులే కానీ ఫోన్ పే చేస్తా, సరేనా? ఇగోరా అయిపోయింది. అరే నాకు అక్కడ చిల్లర లేవులే కానీ ఫోన్ పే చేస్తా, సరేనా? సరే అన్న. 500 మీయేనా? అన్న నాయే. అన్న థ్యాంక్స్ అన్న. ఒరే ఏంట్రా అది? నా డబ్బులు ఏమంటే బజార్లో అడిగించుకున్నా, సరిపోయింది పో. ఈరోజు ఎవరైనా రావాలి, అసలే కేసులు దొరకట్లే, అసలు వదిలేదేలే. ఏంటి మేడం చెకింగే కానీ హెల్మెట్ ఏది? అదా మేడం ఇంటికాడ మర్చిపోయా. అవునా, సరే లైసెన్స్ తీరా, సి బుక్ తీరా. లైసెన్స్ అయితే ఓకే, సి బుక్ అయితే నా దగ్గర లేదు మేడం. ఓర్ని, సి బుక్ అంటే ఏంటో కూడా తెలీదు, నువ్వు బండి తోలుతున్నావా? నా దగ్గర ఏం లేవు మేడం, అన్ని ఇంటికాడ ఉన్నాయి. రే బండి పక్కన పెట్టు, అన్ని ఇచ్చి తాళం తీసుకొని వెళ్ళు. ఇదిగోండి మేడం, నా దగ్గర ఇంకో తాళం ఉంది. బాయ్. రే ఆగు, నీ సంగతి చెప్తా. అన్న కొంచెం నెంబర్ కలిపివా? ఇదిగో ఇది బిజీ వస్తుంది, తీసుకో. అక్కని చేసి మొన్న అక్క కొంచెం ఈ నెంబర్ ఫోన్ చేసి ఇవా. తమ్ముడి నెంబర్ బిజీ వస్తుంది. పోలీస్ మేడంని చేసి ఏమన్నా అడుగుదాం. మేడం ఏంట్రా? మేడం కొంచెం ఈ నెంబర్ ఫోన్ చేసిరా. ఇదిగోరా బిజీ వస్తుంది. సిమ్ కొన్న కాడ నుంచి ఎవరితో ఫోన్ చేయించినా బిజీ వస్తుంది మేడం. అవునా మేడం, సిమ్ నన్ను మోసం చేసినట్టుంది, వాడి మీద కేసు పెట్టాలి మీరు. సర్లే కానీ ఇంతకీ ఆ సిమ్ ఎవరి పేరు మీద ఉంది, దేంట్లో ఉందిరా? నా పేరు మీద ఉంది, ఇందులోనే ఉంది మేడం. యాదవ, నీ సిమ్ నీ దగ్గర ఉంచుకో, దానికే ఫోన్ చేస్తున్నావారా నేను? యాదవ, ఇంకొకసారి ఇలాంటి పనులు చేస్తే తాట తీస్తా, పోరా. నాతో వచ్చేది ఎవరు? నేను. నాతో 31 జావ చేసుకునేది ఎవరు? నేను. ఒరే యదవా, ఏంట్రా నా కొండ దొంగతనం చేసుకొని పోతావా? కార్తీక్, నేను వచ్చేటప్పుడు ఒక అక్క ఫుల్గా డబ్బులు లెక్కేస్తుందిరా. అవునా? ఒరే వాటిని కొట్టేద్దామా? కొట్టేద్దాం రా, ఫుల్ పార్టీ చేసుకోవచ్చు. అవునరా. అరే నువ్వే మంచి ఐడియా చెప్పురా. ఓకేనా? ఓకేరా. అక్క నన్ను పోలీసులు తెరవకుండా వస్తాను అక్క, నన్ను ఎక్కడొక్కరు దాయక్క ప్లీజ్ అక్క. నేనెందుకు దాయాలరా, పోలీసులే పట్టుకుంటారులే నిన్ను. అక్క వాళ్ళు నన్ను పట్టుకుంటే 1,00,000 రూపాయల అవార్డు ఉంది, నన్ను ఎక్కడొక్కరు దాయక్క. ఏంటి 1,00,000 రూపాయల? వీడినేదో పట్టిచ్చేసి ఆ 1,00,000 రూపాయల రివార్డు నేను తీసేసుకుంటా. రా ఇటు దాసుకోరా. మేడం వీడికి ఏమన్నా ఉరికినట్టు కనపడ్డాడా మేడం?
ఇదిగోండి సార్, నా బండి వెనకాల దాక్కున్నాడు. ఇట్రా. సార్ మరి వీడి పేరు మీద ₹1,00,000 రివార్డ్ నాకు ఇస్తారా? ఇస్తాంలే, పోలీస్ స్టేషన్కి వచ్చి కలెక్ట్ చేసుకో. రారా నువ్వురా. దాన్ని పక్కన చేసి డబ్బులు దొబ్బాను రా.